హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు భీమవరం సరదాలు. అందరికీ భోగి శుభాకాంక్షలండి. భోగి అంటే భోగి మంట వేయాలి కదండి. ఆ భోగి మంట కోసం కర్రలు సిద్ధం చేస్తున్నారండి. మా బొడ్డోడిది ఫస్ట్ భోగి స్పెషల్గా ఉండాలని చెప్పి ఇలా కర్రలు తెచ్చామండి. అదంతా అయిపోయిన తర్వాత నేను, మమ్మీ, పిన్ని, అత్త, మా మరదళ్ళు అందరం కలిసి ముగ్గును వేసామండి. నేను అక్కడ ముగ్గేస్తున్నాను అనుకోకండి, జస్ట్ కలర్స్ వేస్తున్నానండి. ఇంక ఈ భోగి కర్రల చుట్టూ కూడా ముగ్గు వేసేసామండి. అదంతా కంప్లీట్ చేసుకుని వెళ్ళి నైట్ పడుకుని పోయాం. కానీ నైట్ పడుకునేటప్పుడు ఒకటే టెన్షన్ అండి, పొద్దున్న లేచేసరికి కర్రలు ఉంటాయా ఉండవా అని చెప్పి. మా టెన్షన్కి తగ్గట్టే జరిగిందండి. 30 కేజీలు కర్రలు తెచ్చాం, 5 కేజీలు కర్రలు లేపేశారండి వాళ్ళు. నైట్ ఈ ముగ్గులు ఇవన్నీ అయ్యేసరికి 2 అయిపోయిందండి. 2కి పడుకున్నాం, 5కి లెగిచాం. ఈలోపు 3 అవర్స్లోనే తీసేశారండి కర్రలు. ఇంకా మార్నింగ్ లెగిచి ఫ్రెష్ అయ్యి వచ్చి భోగి మంట వెలిగించామండి. ఏ ఒకేషన్ అయినా ఇంకా ఫొటోస్ మ్యాండేటరీ కదండి. ఇంకా గ్రూప్ పిక్స్, సింగిల్ పిక్స్, ఫ్యామిలీ పిక్స్ ఇంకా అన్నీ అలా దిగేసామండి. ఇంకా ఫోటోకి స్టిల్స్ అయిపోయిన తర్వాత అపార్ట్మెంట్ వాళ్ళు అందరం కలిసి భోగిమంట చుట్టూ చిన్న చిన్న స్టెప్స్ వేసి డాన్స్ చేసామండి. అందరితో కలిసి ఆనందంగా ఆటపాటలతో జరుపుకునేదే కదండి పండగ అంటే. భోగి మంటలు అన్నీ అవ్వగానే మా అన్నయ్య, మా మావయ్య, మా ఆయన చూడండి మాతో నలుగు పెట్టి స్నానం చేయించుకోవడానికి ఎలా రెడీ అయి కూర్చున్నారు. ఎందుకంటే వాళ్ళకు కూడా ఇలాంటి అవకాశం మళ్ళీ మళ్ళీ రాదు కదండి, ఏదో సంవత్సరానికి ఒకసారి. అందుకే తెగ సంబరపడిపోతున్నారు ముగ్గురు. ఇంకా స్నానాలు అవ్వగానే మా బొడ్డోడు మేనల్లుడితో ఆవు పేడతో చేసిన పిడకల దండను భోగి మంటలు వేసి దండం పెట్టుకుని గుడికి వెళ్ళి వచ్చేసామండి. టెంపుల్కి వెళ్ళి అక్కడ అవన్నీ చూసుకుని వచ్చేసరికి ఆఫ్టర్నూన్ అయిపోయిందండి. ఇంకా మరి సాయంత్రం భోగిపల్లి హడావుడి ఉంటుంది కదా, అసలే మన బొడ్డోడికి ఫస్ట్ భోగిపల్లి అండి. దానికి ఏమేమి రిటర్న్ గిఫ్ట్స్ తీసుకున్నామో చూడండి మీరు కూడా. పెద్దలకి పిల్లలకి ఇద్దరికి తీసుకున్నామండి. మెయిన్ పిల్లలదే కదండి, ఈ భోగిపల్లి అంటే మొత్తం పిల్లలతోనే హడావుడంతా ఉంటుంది. అందుకే పిల్లలకి ఎక్కువ తీసుకున్నామండి. నేను మా మరదలు ఇక్కడ కూర్చుని రిటర్న్ గిఫ్ట్స్ ప్యాక్ చేస్తున్నామండి. ఈ లోపు మా ఆయన బయట భోగిపల్లి డెకరేషన్ అంతా చేసేసారండి. పిల్లలతో పాటు పెద్దవాళ్ళకి కూడా రిటర్న్ గిఫ్ట్స్ ప్యాక్ చేసామండి. ఇంకా గిఫ్ట్స్ అన్నీ ప్యాకింగ్ అయిపోయాక, డెకరేషన్ అయిపోయాక ఇంకా భోగిపల్లి వేయడానికి రెడీ అయిపోయామండి. ముందుగా మనం కలుపుకున్న భోగిపళ్ళను కృష్ణుడికి వేసి ఆ తర్వాత బాబుకి దిష్టి తీసి వేస్తున్నామండి. ఈ భోగిపళ్ళు వేయడానికి ఏమేమి కలుపుతారంటే దీంట్లో పువ్వురేకలు, రేగిపళ్ళు, చెరుకు ముక్కలు, చిల్లర డబ్బులు, చాక్లెట్లు ఇవన్నీ కలిపి బాబుకి దిష్టి తీసి వేస్తామండి. మా బొడ్డోడికేమో ఇది మొదటి భోగిపళ్ళు అండి, మా మేనల్లుడికి ఇది 3వ భోగిపళ్ళు. ఇద్దరికి కలిసి భోగిపల్లి మావయ్య వాళ్ళ ఇంట్లోనే వేసేసామండి. ఇంకా వచ్చిన వాళ్ళందరూ పిల్లలిద్దరికి భోగిపల్లి వేసేసారండి. అందరూ భోగిపల్లి వేయడం అయిపోయిన తర్వాత పిల్లలకి మా బొడ్డోళ్ళతో రిటర్న్ గిఫ్ట్స్ ఇప్పించేసామండి. భోగిపల్లి అంటేనే పిల్లల హడావుడి కదండి. ఇంకా వాళ్ళు ఏం చేస్తారు, పిల్లలంతా మనం భోగిపల్లి వేస్తాం కదండి, అక్కడ కింద పడినవన్నీ చాక్లెట్స్ కానీ కాయిన్స్ కానీ అవన్నీ ఏరుకోవడం వాళ్ళకి ఒక సరదా అండి. మా అక్క వాళ్ళు, మా బాబాయ్ వాళ్ళు లేటుగా రావడం వల్ల ఇంట్లోనే వేయించేసామండి భోగిపళ్ళు. అలా సరదాగా మా భోగి సంబరాలు ముగిసాయండి. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. మరి వెళ్ళే ముందు లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి.